అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. మేడం తీసుకొచ్చాను. టెస్ట్లు చేయాల్సింది ఈ బాబుకే కదా? అవును మేడం. మీరు ఇక్కడే ఉండండి. సిస్టర్ ఆ బాబుని తీసుకెళ్ళండి. రా బాబు. శివయ్య, నా తమ్ముడికి ఎలాగైనా మాటలు వచ్చేలా చూడు శివయ్య. నీకు 108 కొబ్బరికాయలు నీళ్లతో అభిషేకం చేయిస్తాను. వాడికేదో లీడ్ దొరికినట్టుంది. అందుకే ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు రాత్రి మనం బీచ్లో ఎంజాయ్ చేసిన స్మాల్ ఫిష్. ఏంటి బాబు అర్జెంటుగా రమ్మన్నారు? అంకుల్, మీకు డాడీతో ఉన్న రిలేషన్ని బట్టి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి బాబు. ఏం లేదు అంకుల్, చీరాల రూరల్ స్టేషన్ సిఐ అతని పేరు సిఐ ముకుంద్. హా, అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఆ రోజు పార్టీలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా బాబు. ఆ తర్వాత అతన్ని ట్రాన్స్ఫర్ చేయించారు. ట్రాన్స్ఫర్? అయినా మనం ట్రాన్స్ఫర్ చేయించడం ఏంటి? అతను రెగ్యులర్ ట్రాన్స్ఫరే కదా అయింది. అవును బాబు. ఇంతకీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు? కడప రూరల్ స్టేషన్కి. అయితే ఇప్పుడు అతను కడపలోనే ఉన్నాడా? లేడు బాబు. మరి ఎక్కడున్నాడు? అతను ఇక్కడే చీరాల్లోనే ఉన్నాడు. అదేంటి, అతను ట్రాన్స్ఫర్ అయిపోలేదా? అంటే అది అతను ఇంకా అతని ఆర్మరీ సబ్మిట్ చేయలేదు బాబు. అతనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన రోజు తన గన్ మిస్ అయిందని కంప్లైంట్ చేశాడు. దాంతో మనము ఇక్కడ ఇంకా రిలీవింగ్ ఆర్డర్ పాస్ చేయలేదు. అంటే ఇప్పుడు అతను డ్యూటీలో ఉన్నట్టా లేనట్టా? లేడు బాబు. అతను గన్ సబ్మిట్ చేస్తే మేము స్టేషన్ నుంచి రిలీవింగ్ ఆర్డర్ ఇస్తాం. ఆ తర్వాత అక్కడ జాయినింగ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. ఓ, గన్ను మిస్ అయ్యిందా? అవును బాబు. ఓకే అంకుల్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే బాబు. అంకుల్, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేండి. డోంట్ క్యారీ ఫార్వర్డ్. ఓకే బాబు. గన్ను మిస్ అయ్యిందా? మిస్ చేశాడా? నా మీదేమైనా బలైపోతున్నాడా? చూడు, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఆ ముగ్గురిని తీసుకొస్తాను. రాగానే టక్కున కారులో ఎక్కించుకోవాలి. ఎక్కడా ఎవరికంటా పడకూడదు. అసలు బ్రేక్ మీద కాలేయకుండా నేను చెప్పిన చోటుకి తీసుకువెళ్ళాలి. అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఇరుక్కుపోతాను సార్. ఏం ప్రాబ్లం రాదు కదా సార్? నేనున్నంత వరకు నీకే ప్రాబ్లం రాదు. నువ్వు బండి స్టార్ట్ చేస్తుంచు. అలాగే సార్. ఈరోజు ఎలా అయినా ఆ అమ్మాయిని వదలకూడదు. అక్క, పరీక్షలు కూడా అయిపోయినాయి. ఇంకా రిపోర్ట్ రాలేదేందక్కా?
అంత కంగారు పడకే, వచ్చేస్తాయి, ఆగు. అమ్మా, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. మీ రిపోర్ట్సే చూస్తున్నారు. పదక్క. ఉమ్. దేవుడా, నా తమ్ముడికి మాట వచ్చేస్తుందని డాక్టర్ చెప్పాలి. పదక్క. రండి 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 రండి. కొట్టింది, నాకెప్పుడో తేడా కొట్టింది. వీడి చెవు పక్కన అంత సౌండ్ చేసినా వీడికి కిక్కుడు మళ్ళీ చూడు, అప్పుడే నాకు తేడా కొట్టింది. క్లియర్, ఇట్స్ క్లియర్. కన్ఫర్మ్ గా ఆపరేషన్ చేయాల్సిందే, చేయాల్సిందే. సారు, మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు సారు. చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ వాడికి చెవులు వినపడాలి అంటే కాక్లియర్ ఇన్ప్లాంటేషన్ చేయాలి. ఏంటి అర్థం కాలేదా? మీ భాషలో మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అంటే పెద్ద ఆపరేషన్. అది చేస్తే నా తమ్ముడికి సెవలు వచ్చేస్తాయా సారు? వచ్చేస్తాయి వచ్చేస్తాయి, కాకపోతే దానికి ఓ 19 దాకా ఖర్చు అవుతుంది. 1900 సారు? 1900 కాదు, 19 రూపాయలు. అక్క, డాక్టర్ గారు అంత తక్కువ ఎందుకు చెప్తారు? చెప్పరు. 19 అంటే 19,000 అయి ఉంటుంది. అంతేనా సారు? 19,000 కాదు, 1900 కాదు, 19 లక్షలు. ఏంటి? 19 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ, 19 లక్షలా? 19 లక్షలంటే ఏటి సారు? ఒక్క ఆపరేషన్కి అంత ఖర్చు అవుతుందా? అది చాలా పెద్ద ఆపరేషను. సారు, ఇంతేనా సారు మీరు చెప్పింది? దాని పక్కన వస్తున్నాయి. వామ్మో, అంతా? దాని పక్కన ఇంకో సున్నవి. అంత కడితే నీ తమ్ముడికి చెవులు వినపడతాయి, దాంతో పాటు మాటలు కూడా వస్తాయి. అంతా? అలివేలు, మన వ్యాపారంలో ఎన్ని దండలు ఎన్ని పూసలు అమ్మితే అంత వస్తుంది. ఏంటి లెక్కలేసుకుంటున్నారా? మేముగ్గురు పని చేయండి, బయటకు వెళ్ళి ఓ బుక్, ఓ పెన్ను, ఓ పెన్సిల్ కొని పట్టండి. మిమ్మల్ని 1 గంట కూర్చోబెట్టి లెక్కలు నేర్పుతాను. నేర్చుకుంటారా? వెళ్ళి పట్టుకొస్తారా? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, స్కూల్ అనుకుంటున్నారా, నేను టీచర్ అనుకుంటున్నారా, డాక్టర్ అనుకుంటున్నారా? పొండి అవతలకి. పదక్క, ఆ డబ్బులు కట్టేసి వటాబతిలాడదాం. ఏమైనా బేరం ఆడితే తగ్గిస్తారేమో. ఇంకా డిస్కషన్స్ ఏంటి? పని పని పని. ఒసే అలివేలు, 19 లక్షలంటే ఏటే? మన జీవితంలో ఎప్పుడైనా ఆ లచ్చ అనే మొక్కనైనా ఎన్నామా చూసినామా? అట్టాంటిది 19 లక్షలంటే అమ్మో అమ్మో, అంత డబ్బు మనం కట్టగలవా? మన వల్ల అవుతుందా అసలు? వాళ్ళని తగ్గించమని అడుగుదామక్క. పిచ్చిదానా, ఇది హాస్పిటలే. కూరగాయల వ్యాపారం అనుకున్నావా? బేరాలన్నికి ఎంత తగ్గిస్తారు? ప్రయత్నిద్దాం అక్క, పద. అలివేలు, మేడం మేడం,
డాక్టర్ గారు మా తమ్ముడు ఆపరేషన్కి 19 లక్షలు అవుతుందన్నారు. ఏమైనా తగ్గించగలరా మేడం? ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ మేనేజర్ గారు ఉంటారు, వెళ్ళి మాట్లాడండి. మేనేజర్ గారు మా తమ్ముడు ఆపరేషన్కి 19 లక్షలు అవుతుందన్నారు. కొంచెం తగ్గించండి సారు. అవునమ్మా, చాలా పెద్ద సర్జరీ, దానికి ఆ మాత్రం అవుతుంది. అమ్మో, అంత కట్టుకోలేము సారు. ఎంత కట్టగలరు? ఆ, ఒక 15, ఒక 19, పోనీ ఒక 20 ఏళ్ళ లోపైతే నేను మా ఊరెళ్ళి ఎలాగైనా తెచ్చి కట్టేస్తాను సారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? 20,000? 20,000కి కనీసం ఇక్కడ బెడ్షీట్లు కూడా మార్చరు. అడ్మిషన్ ఫీజుకే 50,000 అవుతుంది. అయ్యో 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 సారు, ఎలాగైనా మా తమ్ముడికి ఆపరేషన్ జరగాలి సారు. వాడికి మాటలు రావాలి సారు. దయచేసి సాయం చేయండి సారు. అలా కుదరదమ్మా. 19 లక్షలు కడితే ఆపరేషన్ చేస్తాం, లేకపోతే లేదు. ఇదిగో వెళ్ళండి. అయ్యో అయ్యో సారు, అంత మాట అనకండి సారు. మీకు పుణ్యం ఉంటుంది సారు. మీ కాళ్ళు పట్టుకుంటాను సారు. దయచేసి సాయం ఏంటమ్మా చేయండి. ఇది? వెళ్ళు. సారు ఇది హాస్పిటల్, ఇక్కడ సెంటిమెంట్లు కుదరవు. డబ్బులుంటేనే ఆపరేషన్. వెళ్ళు. సారు వెళ్ళమ్మా. సారు, రాయే డాక్టర్ గారు మీకు పుణ్యం ఉంటుంది. నాకు కొంచెం సైన్స్ చేసి పెట్టరా. నా తమ్ముడు నన్ను అక్క అని పిలవాలని నా పానం కొట్టు పెట్టాడుతుంది. వాడు మూగోళ్ళ మిగిలిపోకూడదమ్మా. మీకు దండం పెడతానమ్మా. కొంచెం మేనేజర్ గారితో మాట్లాడి పెట్టండి అమ్మా. ఏంటమ్మా నీ న్యూసెన్స్? నేను మాట్లాడడం కుదరదు, వెళ్ళు. అయ్యో అయ్యో డాక్టర్ గారు నేర్పించుకోరే. అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం. పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా. పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే కూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కురా. నువ్వెతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము. ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు. ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అండర నీకు. పాపం పిచ్చి పిల్ల, ఇక డబ్బులు లేకపోతే ఈగను కూడా తోలరని తెలియదేమో. అవును, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటుంది. తమ్ముడి మీదున్న ప్రేమను చూస్తుంటే జాలేస్తోంది. కానీ 19 లక్షలంటే ఎవరు సాయం చేస్తారు? అక్క ఏటే లే అక్క, బయటకు వెళ్ళిపోదాం. ఏటే అప్పుడే తెల్లారిపోయిందా? ఎవరైనా లేసే ముందు వెళ్ళిపోదాం అక్క. ఎందుకే? రాత్రి మనం తల దాసుకోనికి ఇంత సోటిచ్చినారు, అదే 10,000 అక్క. బాబుగారి మంచితనం వల్ల మనం ఇంటి వాళ్ళకి భారం కాకుండానే వెళ్ళిపోదాం. ఆ, అట్నేలే. హా. చిన్నా 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 అక్క దా.
ఏందే ఆగినావు? బాబుగారు చేసిన మేలుకి ఏవైనా చెయ్యాలనుందక్క. అవును, ఆ సారికి ఏం చేసినా సముద్రంలో చెంబు నీళ్లు పోసినట్టే అవుద్దే. అందుకే అక్క, ఇదిగో ఈ దండ అమ్మగారి చేతిలో పెట్టొత్తా. హా? వద్దే, వాళ్ళు పెద్దోళ్ళు ఏటైనా అనుకుంటారేమో. నిన్నెత్తేనే తీసుకోలేదు కదా. తీసుకోకపోవడం వాళ్ళ గొప్పతనం అక్క. కానీ మనం పొందిన సాయానికి కృతజ్ఞత చూపడం మన బాధ్యత. అందుకే ఇది ఇచ్చేసత్తానక్క. వద్దే అలివేలు, అలివేలు. చూసావా అక్క, రాత్రి తలుపు తెరుచుకోలేదు, ఇప్పుడు తలుపు తెరిసే ఉంది. అవునే, అక్క, ఆ బూట్లకు మరకలున్నాయంటే ఖచ్చితంగా నాకు ఆ నరసమ్మ మీద అనుమానం ఉందక్క. అవునే, కానీ పెద్దోళ్ళ ఇళ్లలో ఏవేవో జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ మనకెందుకు చెప్పే. అది కాదక్క, నా మనసుకేదో కీడు సంకెత్తుంది. మనకింత ఉపకారం చేసిన వాళ్ళకి ఏదో జరుగుతుందని తెలిసాక ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఏటి చేస్తావే? తప్పో ఒప్పో అమ్మగారికి చెప్పొత్తానక్క. అయ్యో అలివేలు, అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. అమ్మగారు నమస్కారం అండి. మీ బాబుగారి ఆపదలో ఉన్న మమ్మల్ని దేవుళ్ళ కాపాడి ఈ ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు. మాకు ఇంత ఉపకారం చేసిన వాళ్ళకి ఏదో అపకారం జరుగుతున్నట్టు అనిపిస్తే మీతో చెప్తున్నా. ఆ నరసమ్మని చూస్తే ఏదో తేడాగా ఉంది. రాత్రి మీరు కాళ్ళు చేతులు కొట్టుకునే ముందు ఎవరో గదిలోకి వచ్చినా అలికిడయింది. అప్పుడు మీ చేయి తగిలి కింద పడిన పౌడర్లో ఎవరో నడిచి వెళ్ళిన గుర్తులు కనబడ్డాయి. ఇప్పుడు అవే పౌడర్ మరకలు బయట నరసమ్మ బూట్లకున్నాయి. దాన్ని బట్టి చూస్తే ఆ నర్సే మీకు దొంగసాటుగా ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ ఆరోగ్యం బాగుపడ్డానికి చేస్తుందో లేకపోతే మిమ్మల్ని ఇంకా మంచాన పడేటట్టు చేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మగారు. ఎల్లత్తాను. బాబుగారు చేసిన సాయానికి ఎట్టా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక ఈ దండం మీ చేతుల్లో పెట్టాను. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి. ఉంటానమ్మగారు.
మీ తమ్ముడికి ఆపరేషన్ జరిగే మార్గం ఉంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ధనవంతులకి ఇలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఒక కిడ్నీ ఇచ్చారనుకో, ఆ వచ్చిన డబ్బుతో మీ తమ్ముడికి ఆపరేషన్ చేయించవచ్చు. అయితే నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. ఎక్కండమ్మా.